హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటి చేతులు చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఇప్పటి వరకు నేను మట్టిలో అయితే పనిచేశాను. చూడండి నా చేతులు ఎంత ఎర్రగా అయిపోయినాయో మొత్తం. అయితే కొన్ని టమాటా నారు అయితే పోసానండి, చాలా రోజులైంది పోసి. ఈ మధ్య కొంచెం బద్ధకం వచ్చేసిందండి, అందుకే పెట్టడం కొంచెం లేట్ అయింది. నారు అయితే ఇంత పెద్ద అంటే పెరిగినాయి, చాలా పెరిగినాయి అవి. ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. చూడండి మట్టి తీసుకొచ్చాను కింద నుండి, తీసుకొచ్చి నేను మీషో నుండి అయితే ఇవి తెప్పించానండి. ఇందులో అయితే నేను మట్టి అయితే వేసాను, మట్టి వేసి ఇవన్నీ నాటాను ఇప్పటి వరకు. చూడండి వీటికి ఫ్లవర్స్ వచ్చేదాకా నేను నాటలేదండి, ఎందుకంటే ఈ మధ్య బాగా బద్ధకం వచ్చేసింది. అదొకటిను ఏంటంటే ఏ చెట్టు పెంచినా కూడా మొత్తం పురుగులు పడుతుందండి, పురుగులు మొత్తం తినేస్తుంది. అసలు ఏం పెంచాలన్నా కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అంత కష్టపడి ప్రతి ఒక్క చెట్టును పెట్టుకుంటున్నా ఈ పురుగులు ఏంటోనండి అసలు మొత్తం తినేస్తుంది. చూడండి పూత చూడండి, అన్నిటికీ పూత వచ్చేదాకా నేను పెట్టడం అయితే లేట్ చేశాను, ఎందుకంటే ఆ చెట్ల మీద మొత్తం పురుగులు పడుతుందండి, అందుకే కొంచెం బద్ధకం వచ్చేసింది. 10 సంచుల వరకు టమాటా చెట్లు అయితే పెట్టాను. చూడండి నేను కింద నుంచి మట్టి తీసుకొచ్చాను, అది చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను మట్టిను అండ్ ఇంకోటి ఏంటి ఎరువు రెండు కలిపి ఇక్కడ కింద అయితే పెట్టానండి. కింద నుంచి పైకి అయితే మోసాను. అలా నేను ఒక 10 డబ్బాలు అయితే మోసానండి పైకి, డాబా పైకి. చూడండి ఈ ఎరువు మట్టి రెండు కలిపాను. చెట్లకి చాలా బలంగా ఉంటుంది, మనం ఎటువంటి మందులు వాడాల్సిన పని లేదండి. వీటికైతే వాటర్ కొట్టలేదు కదా పెట్టిన తర్వాత. ఇప్పుడైతే నేను వాటర్ అయితే పోసుకుంటున్నా. చూడండి చాకిరీ అయితే బాగానే ఉంది, టమాటాలు కాస్తాయో లేదో నాకైతే తెలియదు, మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి చెట్లు ఇంత హైట్ పెరిగింది, అసలు అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి. ఇవి నారు తీసి ఇప్పుడు అన్నీ విడివిడిగా అయితే పెట్టాను. ప్రతి ఒక్క దాంట్లో అయితే 1 లేక 2 చెట్లు అయితే పెట్టానండి. చూడండి అసలు అవి కాస్తాయో లేదో నాకైతే తెలియదు, తింటానో లేదో పురుగులు తినేస్తాయేమో. అయితే ఇప్పుడు ఏం చేశాను, హోల్కి దగ్గరలో అయితే నేను సంచులన్నీ పెట్టుకున్నానండి, ఎందుకంటే కింద ఫ్లోర్ పాడవకుండా ఉంటుందనేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.